ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 4 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ దినవృత్తాంతములు 21, 22 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 14వ అధ్యాయము. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుడు మీకు సురక్షితమైన చోటుగాను ఆశ్రయ దుర్గంగాను ఆయన మీకున్నాడు. ఆయన ఎన్నడూ మీ చేయిని వదిలిపెట్టాడు. ఆయన మీ ముందు సాగి వెళ్ళుచున్నాడు. ఆయన అడుగుల జాడలో మీ అడుగులు వేసి మీరు ముందుకు సాగి వెళ్ళండి. దేవుడు నిరంతరం మీకు ఒక ఆదరణకర్తగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన ఒక మాటను చదువుకుందాం. దావీదు రాసిన 30వ కీర్తన 12వ వచనం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 30వ కీర్తనలో దావీదు తన బాధ నుండి, తన శ్రమ నుండి, తన దుఃఖము నుండి దేవుడు విడిపించినటువంటి సంగతిని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు ఏదైనా చెప్పలేని బాధలో కానీ, అవమానంలో కానీ, ప్రమాదంలో కానీ, దుఃఖంలో కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా? వారు బూడిద పరుచుకొని, గోనె పట్ట కట్టుకొని, తల మీద ఆ బుగ్గి పోసుకొని వాళ్ళు ఏడుస్తారు, అంగలారుస్తారు. ఏ ఇశ్రాయేలీయుడైనా ఆ విధంగా చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? చెప్పలేని బాధలో, చెప్పసఖ్యం కాని దుఃఖంలో ఆ వ్యక్తి మునిగిపోయాడు అని అర్థం. అవును, దావీదు కూడా అలాంటి బాధలో, అలాంటి దుఃఖంలో మునిగిపోయాడు. శత్రువులు ఒకవైపు, అవమానాలు మరొక వైపు, భయము మరొక వైపు అతన్ని తరుముచు ఉన్నప్పుడు దావీదు గోనె పట్ట కట్టుకున్నాడు. దావీదు బూడిదలో కూర్చున్నాడు. ఎవరికి చెప్పుకోలేని తన గుండెలో కలుగుచున్న ఆ బాధని దేవునికి మాత్రమే అతడు చెప్పుకుంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు కూడా బహుశా అలాంటి స్థితిలో ఉన్నారేమో, అలాంటి వేదనలో ఉన్నారేమో. ఎవరికి చెప్పుకుంటే నా బాధలు తీరుతాయి బాబు, నేను ఎవరికి చెప్పుకోవాలి అని మీరు అంగలారుస్తున్నారేమో. అయితే ప్రియ దేవుని బిడ్డ, మీకు అత్యంత సమీపంలోకి నా ప్రభు వచ్చి ఉన్నాడు. నీ తట్టు ఆయన చూస్తున్నాడు. నీ కన్నీరు ఆయన గమనిస్తున్నాడు. ఒక్కసారి నీవు ఆయన తట్టు చూచి, ప్రభువా నా గోనె పట్టను విడిపించు, నాకు సంతోష వస్త్రాన్ని దయచేయుమని నువ్వు ఆయనకి ప్రార్థన చేయి. దేవుడు నిశ్చయముగా నీకు కార్యమును జరిగిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అటువంటి కార్యములను నీ కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు. ఆయన ఆశ్రయ దుర్గముగా నీకుంటున్నాడు. ఆయన ఎత్తైన ప్రాకారముగా నీకుంటున్నాడు. కనుక నువ్వు ఏమాత్రం బాధనందక నీవు ఆనంద అతిశయముతో ప్రభు వైపు తిరిగి ఆయనను స్తుతించు. దావీదన్నాడు, అయ్యా నా గోనె పట్టను విడిపించావు, సంతోష వస్త్రమును అయ్యా నువ్వు నాకు ధరింపజేశావు, నేను నిత్యము నిన్ను స్తుతిస్తాను. అవును, మీరు నిత్యము ఆయనను స్తుతించినట్లుగా మీ గోనె పట్టను ఈ దినమున ఆయన విడిపించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, నిరీక్షణ కలిగి ఉండండి, అంగలార్చకండి. ప్రభు ఉన్నాడని ఒక నిరీక్షణతో ముందుకు సాగి వెళ్ళండి. ఎవరు చెయ్యి విడిచినా ఆయన నిన్ను ఎన్నడూ చెయ్యి విడవడు. నీతోనే ఉంటాడు సదాకాలం. ఆయన నీకు రాజై ఉన్నాడు. ఆయన నీకు ఇమ్మానుయేలై ఉన్నాడు. అత్యధికమైన కృపతో నిన్ను వర్ధిల చేసి తన నామానికి మహిమకరమైనటువంటి పాత్రగా నేను దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన. ప్రియమైన తండ్రి,
మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకై స్తోత్రాలు. అయ్యా, ఈ ప్రశస్తమైన సమయంలో నీవు మా గోనె పట్టను విడిపించే దేవుడుగా ఉన్నావు నాయనా. మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. మా అంగలార్పును నాట్యముగా మార్చువాడుగా నువ్వు ఉన్నావు తండ్రి. నాయన నీకు స్తోత్రాలు. మా ప్రియులను దీవించి బలపరిచి ఆశీర్వదించమని, అయ్యా లేవనెత్తి వర్ధల చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.